ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈరోజు డిఎస్సి పెడితే 5 ఏళ్లు జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదు, ఏమీ లేకుండా నిన్న మొన్న డిఎస్సి పెడతామని మొన్నే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా చూశారు. అన్ని డిఎస్పీల్ని సర్వీస్ కమిషన్ లో ఉండే సబ్ కలెక్టర్ని అమ్ముకునే పరిస్థితి వచ్చారు. నేను సాక్ష్యాధారాలతో పెట్టాను. దుర్మార్గమైన కార్యక్రమం. రూల్స్ అతిక్రమించి చట్టాన్ని ఫాలో కాకుండా ఇష్టానుసారంగా చేశారు. చెప్పుకుంటూ పోతే వారం రోజులున్నాయి. నేను సూచాయిగా చెప్పాను. నేను 2 విషయాలు చెప్పాను ఇక్కడ. ఒకటి, రాష్ట్రం మొత్తం ఈరోజు ఆలోచించుకునే సమయం వచ్చింది. మీరు భయపడి ఇంట్లో పడుకుంటే మాత్రం మళ్ళీ ఏం మిగలదు. నవ్ ఆర్ నెవర్. ఇంట్లో పడుకుంటే ఏమవుతారు మీరు? మళ్ళీ ఏమి ఉంటుందా మీకు? భయపడద్దండి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. పోలీసులు కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. మనల్ని ఏం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే చేయాలి వీళ్ళు. కాబట్టి ఎవ్వరూ భయపడమని గట్టిగా చెప్పండి. కూడా చెప్పడం మాకెవరికి భయం లేదని ఉద్యోగస్తులు కోరుతున్నా. నేను ఎంతో గౌరవంగా చూశా మిమ్మల్ని. 5 ఏళ్లుగా మీరు మాట్లాడలేని పరిస్థితికి వచ్చారు. ఒకవేళ ఉద్యోగస్తుల నాయకులు రాలేకపోతే కట్టలు దించుకొని ఉద్యోగస్తులు ముందుకు రావాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ పిఆర్సీ ఇస్తాం. మీ న్యాయమైన కోరికలు తీరుస్తాను. మీ గౌరవాన్ని పెంచుతాను. మీరు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఉద్యోగుల హక్కుల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు రండి. పెన్షనర్స్ చెప్తున్నా, మొదటి తారీఖునే మీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాను. అధైర్యపడద్దండి. ముందుకు రమ్మని వాళ్ళు కోరుతున్నా. మేధావులు కోరుతున్నా. చదువుకున్న డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఉద్యోగస్తులున్నారు, వ్యాపారస్తులున్నారు. ఈ రాష్ట్రం మనది. మనందరికీ బాధ్యత ఉంది. ఒక సీనియర్ నాయకుడుగా 45 ఏళ్ల రాజకీయంలో ఉండే నేను 10 మందిని కలుపుకొని ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముందుకు పోయాం. సామాజిక స్పృహ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈ రాష్ట్రంలో ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు, దుర్మార్గుడి పాలన అంతం చేయాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయన కూడా ముందుకు వచ్చాడు. అదే మరిగా కేంద్రం కూడా ఇది గుర్తించి ఈ రాష్ట్రం గాడి తప్పింది, భవిష్యత్తులో కానీ ఇదే మరిగా అయితే రాష్ట్రాన్ని ఎప్పుడూ కాపాడలేమని